దేవునికి స్తోత్రం కలుగును. అందరూ చెప్పట్లేదు, మీకు ఆత్రం చెప్పండి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయం పాటు చేయకుండా మన మధ్యలో ఈరోజు వర్తమానికులు మన మధ్యలో వైవి బాబు గారు, వైవి విష్ణు బాబు గారు, వారి పెరుగుదూరు గ్రామం, వారి తండ్రి గారిని ఎలబోయిన మరి నాయుడు గారండి, నాగన్న గారు, వారి కుమారులు మీరు కాకినాడలో మంచి ల్యాబ్, అలాగే అనేక సంఘాలకు వెళ్ళి ఉచితముగా దేవుని వాక్యాన్ని మరి బోధిస్తున్న ప్రియ దేవుని సేవకులైన మీ అందరికీ ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన దైవజనులకు అల్పుడనైన నన్ను మీ ముందు నిలబెట్టిన ఆ దేవాది దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి పెద్దవారు మీకు చెప్పే చాలా విషయాలు సంఘాన్ని గురించి, మీకున్న భారాన్ని గురించి అందరూ బోధిస్తారు. కానీ నేను అందుకు వెలుగులు కాదు, అర్హుని కాదు. అందుకని ఏదో దేవుడు వాక్యం చెప్పడానికి మాత్రమే నేను ఎప్పుడు ఈ అవకాశాన్ని నాకు ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఒక చిన్న విషయాన్ని మీ ముందుంచి లేఖన వెలుగులో ఒక సత్యాన్ని మనం తెలుసుకోవడానికి, అలాగే చదువుతున్న ప్రతి వాక్యంలోని, చదువుతున్న ప్రతి పదములోని కూడా ఏదో వింటున్నాము లేకపోతే ఏదో చేస్తున్నామని కాదు, కానీ ప్రతి వాక్యంలో కూడా లేఖనముల యందు నిత్య జీవము కలదు గనక ప్రతి లేఖనాన్ని మన జీవితానికి అన్వయించుకుని వినడానికి మనం ముందుగా మన మధ్యన అద్భుతమైన స్పీకర్ గారు బాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుందామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు మాకు నూతన జీవితాన్ని దయచేయడానికి మీ కృప మాకున్నంత వరకు ఆయన మీ సన్నిధిలో నడవడానికి మీరు కృప చూపండి. ఆయన ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, మాకున్న యావత్ చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ, ఏ కార్యక్రమాన్ని అయితే ఈ కొత్త కమిటీ నడిపించాలనుకున్నారో సమస్తాన్ని మీ చిత్తానికి అప్పగించుకుంటూ, జరిగిన కాలం అంతట్లో మీ కృపలో భద్రపరిచారు, జరగాల్సిన కాలం అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చక్కటి ప్రార్థించండి బాబు గారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాబు గారు మరి మంట పుట్టించేయడము మీకు అనుకుంటున్నాను. సో మంట రావడం మంచిదే. సో వాక్యము మండించేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యం చేత మండిస్తున్నండి ల్యాబ్ బాబు గారిని వచ్చి ఈ చిన్న సత్కారాన్ని స్వీకరించాలని మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మనం ఆయనకి దండయ్యాలి, ఎందుకంటే మనం ల్యాబ్కి వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచే బాధ్యత మీ చేతుల్లో పెడుతున్నాం. చప్పట్లు కొడదాం ఒకసారి.